నమస్తే. న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి అని చెప్పి చాలా మంది సామాన్య ప్రజల నుంచి విఐపీలు, వివిఐపీలు కూడా చాలా మంది గతంలో మాట్లాడారు. తాజాగా మరొకసారి అదే అంశం తెరపైకి వచ్చింది. కొలీజియం వ్యవస్థ కావచ్చు, ఇలా జడ్జిల యొక్క ఆస్తుల వివరాలు కావచ్చు, ఇలాంటి డిమాండ్స్ చాలా వినిపించాయి. ఇప్పుడు మరొకసారి ఆ డిమాండ్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ డిమాండ్? ఈ అంశాన్ని గురించి ఈ రోజు కొంచెం డీటెయిల్ గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. చాలా పెద్ద ఆరోపణ సార్ ఇది. న్యాయ వ్యవస్థ పైన ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. ఇది సంజీవ్ సన్యాల్ గారు చేసినటువంటి ఆరోపణ. మనం డెవలప్ కావడం లేదంటే ప్రధానమైనటువంటి అడ్డంకి న్యాయ వ్యవస్థే, లీగల్ ఎకో సిస్టమ్. యువర్ థాట్స్ ఆన్ దిస్? రాజు గారు, మీకు గుర్తుండే ఉంటుంది, బహుశా ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మనము ఇండియా టు భారత్ అని ఒక సిరీస్ చేసాం. ఆల్మోస్ట్ 9 ఎపిసోడ్స్ ఏమో చేసాం. దాంట్లో మన కాన్స్టిట్యూషన్ మీద, న్యాయ వ్యవస్థ మీద ఒక ఎపిసోడ్ చేశాం. ఈ రోజు సంజీవ్ సానియాల్ గారు చెప్తున్నది ఎగ్జాక్ట్ గా మనం ఆల్రెడీ దీన్ని చర్చించినటువంటి విషయమే. ఆయన మళ్ళీ ఈ రోజు దాన్ని ప్రస్తావించారు. మనం దాంట్లో మన ప్రేక్షకులు అది గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు స్పష్టంగా దాంట్లో మనం దీని గురించి ప్రస్తావించాము. బేసిక్ ఏంటంటే కనుక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి వ్యవస్థలు, బ్రిటిష్ వాళ్ళు స్థాపించినటువంటి వ్యవస్థలు అలాగే కొనసాగు. దాంట్లో కొన్ని అంశాల్లో కొద్ది మార్పులు మనం చూసాం. కానీ ఫర్ ఇన్స్టెన్స్ లెజిస్లేషన్ లో కానీ, మనకు పార్లమెంట్ వ్యవస్థలో కానీ, అడ్మినిస్ట్రేషన్ లో కానీ కొన్ని మార్పులు మనం చూసాం. కానీ మౌలికంగా అస్సలు మారనటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది జ్యుడిషియల్. గతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసేవారు, వాళ్ళు ఎండకు తట్టుకోలేక వాళ్ళు షిమ్లాగా ఎక్కడికో వెళ్ళిపోయారు. సమ్మర్ హాలిడేస్, సమ్మర్ వెకేషన్. సో ఆ వెకేషన్ పెట్టారు. 1 నెలన్నర 2 నెలలు వాళ్ళు ఉండరు. ఆ వేడి తట్టుకోలేక వెళ్ళిపోయేవాళ్ళు. ఏదో చల్లగా ఊటీ, కూనూరు, లేకపోతే ఏదో షిమ్లా, డార్జిలింగ్ అక్కడ వెళ్ళి ఉండేవాళ్ళు, ముసోరి. సో ఇప్పటికి కూడా ఆ పరంపర నడుస్తుంది. సమ్మర్ వెకేషన్స్ కోర్చుకుంది. అలాగే మనం చూస్తే కనుక క్రిస్మస్ వచ్చేసరికి వాళ్ళు లండన్కి వెళ్ళిపోయారు, యూకే వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళి వాళ్ళ కుటుంబంతో గడిపి మళ్ళీ క్రిస్మస్ వెకేషన్ అయ్యి వచ్చారు. ఇప్పటికి కూడా మన కోర్ట్స్ లో మనకు క్రిస్మస్ వెకేషన్స్ ఉన్నాయి. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు పెట్టి వెళ్ళారు, దాన్ని ఏం మార్చలేదు, ఎవ్వరు మార్చలేదు. అలాగే మనం చూస్తే దాని ప్రొసీజర్స్, నల్ల కోటు వేసుకోవడం. ఇక్కడేమో 45-50 డిగ్రీల సెల్సియస్ భగభగా మండిపోతున్న ఎండల్లో నల్ల కోటు వేసుకుంటే దాని అర్థం ఏంటి? యూకేలో చలి ప్రాంతం కాబట్టి నల్ల కోటు వేసుకుంటే అది కొంత వెచ్చగా ఉంటుంది. అది అక్కడ ఉన్నటువంటి హీట్ ని రీటైన్ చేయగలదన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. మనకు అది నిజంగా పెట్టాలా? మనకు తెల్ల దుస్తులు వేసుకుని సరిపోతుంది కదా మనకి. అది కాటన్ దుస్తులు వేసుకుంటే కనుక ఈ ఎండకు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. మారలేదు, అలాగే పెట్టుకుంది. ఇప్పటికి కూడా మన్నమనేటోడు కూడా మై లార్డ్స్ అన్నాడు. లార్డ్ ఎవరు? వాళ్ళు లార్డ్స్, బ్రిటిష్ వాళ్ళు లార్డ్స్, వాళ్ళని లార్డ్ అని పిలవాలి కాబట్టి వాళ్ళు ప్రొసీజర్ పెట్టారు. అదే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు కూడా సుప్రీం కోర్టులో మనం చూసామంటే లైవ్ టెలికాస్ట్ వస్తుంటుంది. మన కపిల్ సిబ్బల్ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు ఆర్టికల్ 370కి సంబంధించి చాలా అంశాలు. మిలాడ్స్ 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 అంటుంటారు. ఆ ఊతపదం అది సిస్టమ్ లో విడిపోయింది, ఇప్పుడు కూడా వదలేదు. అలాగే లార్డ్ అనేది సిస్టమ్ ఎలా వచ్చింది. అలాగే ప్రేయర్ అంటే మీరు మమ్మల్ని అర్థించాలి, మేము మిమ్మల్ని శాసించేటువంటి నేతలము, అధిపతులము అన్నటువంటి ఒక భావజాలం. అది మీరు అక్కడ ఏమైనా పెటిషన్ వేయదలుచుకుంటే ప్రేయర్ అని దాని పేరు పిలిచారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఏం మారలేదు. ఏం మారింది? మహా అంటే కంప్యూటర్లు వచ్చాయి. ఇప్పుడు 3 స్క్రీన్స్ ఉంటుంది. టైప్ చేసే టైపిస్ట్ దగ్గర ఒక స్క్రీను, జడ్జికి కనిపించే ఒక స్క్రీను, ముద్దాయి కనిపించే ఒక స్క్రీన్, 3 స్క్రీన్స్ ఉంటాయి. అది తప్ప లిటరల్ గా ఏమీ మారలేదు సిస్టమ్. ఇప్పుడు కూడా బయట వాడు అతని ఆర్డర్లు నిలబడి అక్కడ అరుస్తాడు, 3 సార్లు పిలవడం, అతను వేసుకునేటువంటి కోటు, బిళ్ళ, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినవి అలాగే కంటిన్యూ చేస్తుంది. జ్యుడిషియల్ లో ఏం మార్పు లేదు. అదే మనకు సంజీవ్ సానియాల్ గారు చెప్పిన దాంట్లో కూడా అదే మనకు కనిపిస్తుంది. రెండవది, వీళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాలన్నీ కూడా కొత్త చట్టాలను వీళ్ళు తయారు చేస్తున్నారు. పార్లమెంట్ లో తయారు చేసే చట్టాలు కాకుండా కోర్టులలో తయారయ్యే చట్టాలు అంతకంటే పెద్దగా ఉంటుంది. కోర్టులో నియమించవలసినటువంటి జడ్జిలు మనకు NJAC, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అని ఒకటి ఉండాలి. దాంట్లో 3 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్టు జడ్జిలు ఉంటారు. మిగతా 2లో ఒకరి భారత ప్రభుత్వం న్యాయ లా మినిస్ట్రీ నుంచి ఒకరు అపాయింట్ అవుతారు. 5వ వ్యక్తి ఎవరన్నా ప్రామినెంట్ సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అపాయింట్ చేయాలి. మెజారిటీ సుప్రీం కోర్టుకే ఉంటుంది, 3 వాళ్ళే కాబట్టి మిగతా వాడు కూడా ఉండాలి అన్నది ఒక ప్రతిపాదన. దానిని కంప్లీట్ గా తీసి బయటపడేసి దానిలో కొలేజియం సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. కొలేజియం సిస్టమ్ మన చట్టంలో ఎక్కడుంది? అసలు ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో కొలేజియం సిస్టమ్ లేదు. మేము చెప్పాం కాబట్టి ఇప్పటి నుంచి ఇది చట్టం అయిపోయింది అని వాళ్ళు నిర్ణయించారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? అలాగే బేసిక్
స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఒక నిర్ణయించారు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీరెవరు చెప్పడానికి? ఎవరైనా కనుక ఏ చట్టసభల్లో అయినా కానీ ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఒక చట్టం తీసుకొస్తే బేసిక్ స్ట్రక్చర్ కి విరుద్ధంగా ఉంది అని కొట్టుపడేయచ్చు. రేపటి రోజు మెజారిటీ ఆల్మోస్ట్ 90% 95% పార్లమెంటేరియన్స్ అందరూ కలిసి మన దేశం ఈ సిస్టమ్ పనికిరాదు, ప్రెసిడెన్షియల్ ఫామ్ మనకు కావాలి నిర్ణయించుకున్నారు అనుకుందాం కదా సార్, రైట్? దాన్ని సుప్రీంకోర్టు కొట్టిపడేస్తుంది. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధులు చట్టసభల్లో కూర్చొని మెజారిటీ నిర్ణయం, అది కూడాను చాలా ఎక్కువ మెజారిటీలో వాళ్ళు నిర్ణయించి చట్టంలో సవరణ తీసుకొచ్చి మౌలికమైనటువంటి చేంజెస్ తీసుకురావాలి అనుకుంటే కనుక ఇది బేసిక్ స్ట్రక్చర్ కి విరుద్ధం అని కొట్టుబడేయచ్చు సుప్రీంకోర్టు. అంటే ప్రజల తీర్పు కంటే కూడా మా తీర్పే చాలా గొప్పది అన్నటువంటి ఒక అహంకారం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళ జడ్జిలకు ఉన్నటువంటి అహంకారం ఈ రోజు కూడా పోలేదు. దీనివల్ల మన జీడిపికి రమారమి ఎస్టిమేట్స్, చాలా మంది ఎస్టిమేట్స్ చూస్తే కనుక 1% నుంచి 1.5 to 2% వరకు మనం నష్టపోయామని చాలా మంది చెప్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మైనింగ్ ఎవరో ఎక్కడో చిన్న తప్పిదం చేశారు, వాళ్ళు ఏదో గోటాలా చేశారు, దాంట్లో లంచాలు తీసుకున్నారు అన్న విషయంతో మొత్తం మైనింగ్ ఆపేశారు. మనకు ఎస్పెషలీ మనకు ఐరన్ ఓర్, మనకు ఇనుము, తర్వాత బొగ్గు, ఇవన్నీ ఆపేసింది కోర్ట్స్, సుప్రీంకోర్టు ఆపేసింది, మొత్తం బ్యాన్ చేసేసింది. దాంతో మన పరిస్థితి ఏంటి? చాలా ఖర్చుతో కూడినటువంటిది, ఎంతో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెచ్చించి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఈ రోజు బొగ్గు మనకేమో కింద కొన్ని తరతరాలకు సరిపడినంత బొగ్గు మన భూమి కిందనే చాలా ఉంది. అది తోకుండా ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచో ఇంకెక్కడి నుంచో కొనుక్కుంటున్నాం, రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. కొనుక్కోవాలి, ఎందుకంటే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది కాబట్టి. ఇక్కడ మైనింగ్ చేయడానికి వీలు లేదు అని కొట్టేసింది. ఎవరో ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ ఎవరో లేదు నిలబడ్డారు, ప్రదూషణ అన్నారు, ఏదో అన్నారు, దాంతో కొట్టిపడేసింది. సో ఇటువంటి నిర్ణయాలు చేయడం వల్ల నమ్మకం అనేది పోయింది. ఇన్వెస్టర్ ఎవరైనా వస్తారు, ఇన్వెస్టర్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెడితే కనుక ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి ఏదైనా లిటిగేషన్ రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఆ కాంట్రాక్ట్ ని ఎన్ఫోర్స్ చేసినప్పుడు ఇంకో పార్టీ దాన్ని సరిగా దానికి చేయవలసినంత మోతాదున అతను ప్రవర్తించకపోయి ఉండొచ్చు. అప్పుడు కోర్టును ఆశ్రయిస్తారు. కోర్టును ఆశ్రయిస్తే కానీ కోర్టు త్వరితగతిన నిర్ణయం ఇవ్వాలి. ఫర్ ఇన్స్టెన్స్ నాకు ఏదో పేటెంట్ పెట్టుకున్నాను, నా పేటెంట్ ని ఎవడో కబ్జా చేసుకుని వాడు మళ్ళీ అటువంటిది ఇంకో ప్రత్యామ్నాయం తీసుకొచ్చి పెట్టాడు. ఫర్ ఇన్స్టెన్స్ మన గ్లూకోజ్, మనకు తెలుసు గుల్కోస్ అని పెడతారు, చిన్న ఒక పేరు మార్చేసి గ్లూకోస్ అని పెట్టి అమ్ముకుంటుంటాడు. ఇది నా పేటెంట్ కి భంగం కలిగిస్తోంది అని చెప్పి కోర్టుకు వెళ్తే 20 ఏళ్ల దాకా జడ్జిమెంట్ రాదు. మరి ఇంకా దానికి అర్థమే ఉంది దానికి. ఇక్కడ సార్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు సంజీవ్ సన్యాల్ గారు, ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. ఇప్పుడు వేలల్లోనో లక్షల్లోనో కేసులు పెండింగ్ లో ఉన్నాయి, డాక్టర్లకి లేవు, లేదా ఇతర వృత్తుల వారికి లేవు, వీళ్ళు మాత్రం సమ్మర్ వెకేషన్స్ అంటారు, దసరా వెకేషన్స్ అంటారు, ఇదేంటిది అనే ఆ క్వశ్చన్ కూడా చేశారు. దాని మీద కూడా మీరు కరెక్ట్. నేను దాని గురించి చెప్పాను ఫస్ట్, వెకేషన్, సమ్మర్ వెకేషన్, క్రిస్మస్ వెకేషన్ గురించి ఫస్ట్ చెప్పాను నేను. తర్వాత వచ్చేసరికి మనకు ఈ జడ్జిమెంట్స్ గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాను, తర్వాత ఇప్పుడు జడ్జిమెంట్స్ గురించి చెప్తాను. ఇటువంటి ఏకపక్షమైనటువంటి ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు చాలా చేశారు. లక్షల్లో వాళ్ళ కేసులు పెండింగ్ ఉండి లిస్టింగ్ అవ్వక కొన్ని దశకాలుగా పడున్నటువంటి కేసులు పక్కన పెట్టేసి చీఫ్ జస్టిస్ ఏదో సాయంత్రం ఏదో కల్చరల్ ఈవెంట్ లో ఉండగా ఆయనకు 2 సార్లు ఫోన్ కాల్ వస్తే రాత్రి పోయి వాళ్ళ కచేరీని తెరిచి దానికి బెయిల్ ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అంటే మిగతా జైలులో మగ్గుతున్నటువంటి బెయిల్ లేకుండా చాలా అవస్థపడుతున్నటువంటి వాళ్ళకి మానవ హక్కులు లేవా? ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మానవ హక్కులు ఉన్నాయా? ఇవి మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకు కిరణ్ రిజిజు లా మినిస్టర్ ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సుప్రీం కోర్టులో మీరు చాలా స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తారు కానీ ఇవి జడ్జిమెంట్స్ లో యాడ్ చేయట్లేదు, ఎందుకు అని ప్రశ్నించారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రీసెంట్ గా మనం చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ గవాయ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వైరల్ అయింది. దాని గురించి దేశవ్యాప్తంగా బాగా చర్చ జరిగింది. విష్ణు విగ్రహాన్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించమంటే కనుక విష్ణు పూజ చేసుకోపో ఆయన చూసుకుంటాడు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అది చాలా వైరల్ అయింది, మనకు అందరూ తెలిసిన విషయమే. ఆయన అందరూ ముక్త కంఠంతో ఖండించారు, రైట్? కానీ అది ఇక్కడ జడ్జిమెంట్ లో రాయలేదు, కోర్టులో ఓపెన్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంటే అది. కాబట్టి ఎక్కడ లిఖితపూర్వకంగా లేదు. అలాగే మనకు గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, జెండర్ ఫ్లూయిడిటీ అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. జెండర్ ఫ్లూయిడిటీ అంటే ఏంటి? ఈ రోజు నేను పురుషుడిని, రేపు నేను స్త్రీ అవ్వచ్చు, ఎల్లుండి నేను 2 కానీ ఇంకో 3వ లింగం కావచ్చు, 4వ రోజు వస్తువు అవ్వచ్చు, నా ఇష్టం. ఫ్లూయిడిటీ అన్న కాన్సెప్ట్ ఉంది అని ఓపెన్ కోర్టులో చెప్తున్నాడు. జడ్జిమెంట్ రాయొచ్చు కదా, అది జడ్జిమెంట్ రాయొచ్చు. సో అందుకని ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళ మానసికత ఏంటో మనకు అర్థం. ప్లస్ ఈ కొలీజియం సిస్టమ్ లో ఏంటంటే కనుక ఈ రోజు ఉన్నటువంటి సుప్రీం కోర్టులో కనీసం అంటే 5-6 జడ్జిలు గతంలో వాళ్ళ తండ్రులు ఎవరో వాళ్ళ బంధువులు ఎవరో సుప్రీంకోర్టులో జడ్జిలుగా ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులే ఈరోజు జడ్జిలుగా కూర్చుంటున్నారు. అంటే ఒక కుటుంబ వ్యవస్థగా తయారైంది. వాళ్ళు ఎవరు కావాలో వాళ్ళు తెచ్చుకుంటున్నారు. పారదర్శకత లేదు, దీంట్లో ప్రొఫెషనలిజం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాం.
కింద స్థాయి నుంచి అన్ని కోట్లలో బాగా అనుభవం ఉన్నటువంటి జడ్జిలు ఎంతమంది తీసుకుంటున్నారు. సో ఒక లాబీ, ఒక వెస్టెడ్ లాబీ దాన్ని రన్ చేస్తాం. దాంతో మన ఎకానమీకి దెబ్బ కలుగుతాం. వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మన ఎకానమీ గణనీయంగా దెబ్బతింటుంది. సో అందుకని సంజీవ్ సానియాల్ చెప్పిన దాని యొక్క పరిస్థితి ఏంటో మనం గతంలో ఆల్రెడీ మనం ఈ అంశంలో చర్చించాం. చెప్పింది చాలా సత్యం, 100% 100% కరెక్ట్ అని చెప్పింది అది. మన దేశంలో జ్యుడిషియల్ రిఫార్మ్స్ రానంత వరకు కూడా మిగతా మీరు ఎంత చేసినా కానీ కూడా, ఎన్ని రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పోర్ట్స్, మనకు ఎయిర్పోర్ట్స్ ఎన్ని కట్టుకున్నా కానీ కూడా అల్టిమేట్ గా ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాడికి రక్షణ లేకపోతే, అతనికి త్వరితగతిన న్యాయం చేకూరకపోతే పరిస్థితి ఏంటి? ఎవడో చెక్ ఇష్యూ చేస్తాడు, చెక్ బౌన్స్ కేసు ఉంటుంది. చెక్ బౌన్స్ కేసుల్లో ఎంతమందికి నిజంగా న్యాయం జరుగుతుంది? సో ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఎన్నో అంశాల్లో మన జ్యుడిషియల్ సిస్టమ్ అంతా ఇప్పుడు కూడా ఎప్పుడో పాత 15-16వ శతాబ్దంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి వ్యవస్థనే నడిపిస్తున్నాం. ఇన్ఫాక్ట్ చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, సీనియర్ లాయర్ కోర్టు మీరు చూసారంటే నల్ల కోర్టు వెనక ఒక పాకెట్ ఉంటుంది. అది ఎందుకు అలా పాకెట్ ఉంది అని మీరు సీనియర్ లాయర్స్ అడగండి, వాళ్ళకి కూడా తెలియదు. ఆ డిజైన్ వేసింది కూడా అది వేసుకోవాలంతే. అది ఎందుకు అంటే కనుక యూకేలో జడ్జి ముందర ఆర్గ్యూ చేస్తే కనుక వీడు చాలా అద్భుతంగా ఆర్గ్యూ చేస్తే క్లయింట్లకు నచ్చి ఆ పాకెట్ లో పైసలు వేసేవారు. ఓకే, అలా వచ్చింది సిస్టమ్. అది ఇప్పుడు కూడా పరంపరగా నడుస్తుంది. ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఏదో పెట్టారు కాబట్టి దాన్ని అంతే ఫాలో అవ్వాలంతే. అంతటి మూర్ఖత్వంతో, అంతటి బానిసత్వపు సిస్టమ్స్ ఇప్పటికి కూడా జ్యుడిషియల్ లో నడుస్తుంది. అయితే సార్ ఇక్కడ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని మీరు అన్నారు. జ్యుడిషియల్ రిఫార్మ్స్ రావాలి అంటే ఉన్న అడ్డంకులు ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి, ఎవరు చొరవ తీసుకోవాలి, ఏంటి, ఎలా, ఎక్కడి నుంచి మొదలవ్వాలి ప్రాసెస్? ప్రతి దగ్గర మనకు ఆటంకాలు ఉంటాయి. మనకి మొట్టమొదటి అపోజిషన్ అలౌ చేయదు. ప్రభుత్వం ఏం చేసినా దాన్ని వ్యతిరేకించాలి, ఇదే మా బాధ్యత అని ఫిక్స్ అయినటువంటి అపోజిషన్ ఒకటి. దేశాన్ని మంచి చేసినా వాళ్ళు అపోజ్ చేస్తారు. మన దేశాన్ని, ప్రభుత్వాన్ని ఎవరు తిట్టినా వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి నేను చెప్పేటువంటి నైజం ఈరోజు చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి భారత ఎకానమీ చచ్చిపోయింది అనగానే అవును చచ్చిపోయింది అని రాహుల్ గాంధీ. సో మనం చూస్తాం. అలాగే ప్రతి అంశంలో కూడా మనకు వ్యవసాయ చట్టాలు, వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో వ్యవసాయ చట్టాలు మేము అమలు పరుస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే చట్టాలు అదే పద్ధతిలో వాళ్ళు ఎలా కోరారో అదే మేనిఫెస్టో ప్రకారమే చట్టాలు వచ్చినా దాన్ని అపోజ్ చేశారు. సో అందుకని ప్రతిదీ అపోజిషన్ సైడ్ అది వాళ్ళు అపోజిషన్ చేస్తుంది. రెండు, జ్యుడిషియరీ మారడానికి సిద్ధంగా లేదు. ఎవరిని చెప్పినా వాళ్ళు మారడానికి సిద్ధంగా లేదు. వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఎవరితోటి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు కాదు, ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇష్యూ చేశారంటే ఈ జడ్జిమెంట్ కి దాన్ని ఛాలెంజ్ చేసేటువంటి అధికారాలు ఎవరికీ లేవు. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక జడ్జిమెంట్ చూద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు గత సంవత్సరం మే నెలలో అరవింద్ కేజ్రీవాల్ కి ఇంటరిమ్ బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. మనీ లాండరింగ్ కేసులో అతన్ని అరెస్ట్ అయితే ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారు. మనీ లాండరింగ్ చట్టంలో ఇంటరిమ్ బెయిల్ అన్న కాన్సెప్ట్ లేనే లేదు. ఏ అధికారం ప్రకారం అతను ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారు మీరు బయటికి? ఇప్పుడు ఎవరు ప్రశ్నించారు ఆ కోర్టుని? ఇది మనకు అర్థం కాని విషయం. తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేయవలసిన విషయాలని వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు ఉజ్జయిన్లో మహాకాలుడి మీద పాలు వేయాలా, తేనె వేయాలా, పెరుగు వేయాలా సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. ఇది ఎవరు నిర్ణయించాలి? వాళ్ళకి ఏంటి సంబంధం దాంతో? అలాగే చూస్తే కనుక మనకు కరోనా వచ్చినప్పుడు ఢిల్లీలో, సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఢిల్లీ దాటి వాళ్ళకి ప్రపంచ దేశం ఏముంటుందో వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. ఢిల్లీలో హాస్పిటల్స్ లో మా దగ్గర ఆక్సిజన్ లేదు అని చెప్పేసి కేజ్రీవాల్ ప్రభుత్వం ఏదో పెద్ద ఒక విధమైనటువంటి వీధ ఏడుపులు ఏడిస్తే సుప్రీంకోర్టు జడ్జి, ఇంకా ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యాడు, అప్పుడు ఇంకా చీఫ్ జస్టిస్ కూడా కాదు, ఆయన ఏమన్నాడంటే మీరు ఇమ్మీడియట్ గా 24 గంటల్లో ఢిల్లీలో ఉన్న హాస్పిటల్స్ అందరికీ మీరు కనుక ఆక్సిజన్ సప్లై చేయకపోతే కోర్టు అవమాన చట్టం కింద మిమ్మల్ని అందరినీ నేను జైల్లో పెడతానని చెప్పి బెదిరించాను. సో ప్రభుత్వం ఏం చేసిందంటే కేజ్రీవాల్ ప్రభుత్వానికి మేము ఇన్ని ఇచ్చాం, మీకు దీని అకౌంట్ ఇవ్వండి మాకు అని చెప్తే కనుక కేజ్రీవాల్ ప్రభుత్వం అవునా పర్లేదు మా దగ్గర చాలా ఉంది స్టాక్, మాకు అక్కర్లేదని వాళ్ళ తర్వాత మరి ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆ జడ్జిని ప్రాసిక్యూట్ చేయాలా వద్దా? ఆ స్టేట్మెంట్ వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి ఆక్సిజన్ వెళ్లకుండా ఢిల్లీలో ఇంకా ఆల్రెడీ మురిగిపోతున్న ఆక్సిజన్స్ ఇంకా ఎక్కువ అక్కడ సరఫరా చేయడం వల్ల ఎన్ని ప్రాణాలు పోయినాయి. మరి ఆ మృత్యులకి ఆ సుప్రీంకోర్టు జడ్జి కారకుడు కాదా? కాబట్టి ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ మీకు ఎటువంటి ప్రమేయం లేదు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయలేనటువంటి జడ్జిమెంట్స్ ఇష్యూ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మస్జిద్ లో నమాజ్ అంతంత పెద్ద డెసిబుల్ ఉండకూడదు, అంత పెద్ద అరవకూడదు, పొద్దున 5 గంటలకు అరవకూడదు అని చెప్పి జడ్జిమెంట్ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే దమ్ములు సుప్రీంకోర్టుకు ఉన్నాయా? ఏదైనా స్టేట్ కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్నట్టు కానీ వాళ్ళు ఏమైనా ప్రాసిక్యూట్ చేస్తాం, వ్యక్తిగతంగా వాళ్ళని బెదిరించి మీ పెన్షన్ ఆపేస్తాను ఇటువంటివి చేస్తాను. కానీ నిజంగా వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్లు
భూమి మీద గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఎవరన్నా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా అని ఎవరికైనా దానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. మనకు చట్టంలో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏమి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సింపుల్ గా చెప్పాలంటే ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏమైనా చేయగలిగిందా సుప్రీంకోర్టు? సో ఇది మనకు ఎక్కడ అవసరం లేదో, ఎక్కడ వాళ్ళ ప్రమేయం ఉండకూడదో అక్కడ వీళ్ళు జోక్యం చేసుకొని అనవసరంగా వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. ఎక్కడ వీళ్ళు నిజంగా ఇంటర్ఫియర్ అవ్వాలో అక్కడ ఇంటర్ఫియర్ కూడా అవ్వచ్చు. ఈ మధ్య ఆనంద రంగనాథన్ గారు కూడా మీరు చూసే ఉంటారు వార్తల్లో. ఆనంద రంగనాథన్ గారు ఒక 9 సూటి ప్రశ్నలు వేశారు సుప్రీంకోర్టుకి. నిషికాంత్ దూబే గారి కామెంట్స్ ని సపోర్ట్ చేస్తూ ఈ దేశంలో మతపరమైనటువంటి హింస జరుగుతోందంటే ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ సుప్రీంకోర్టుది అని చెప్పి ఆయన మాట్లాడారు. చాలా మంది ఆయన విమర్శించారు. ఆయన సపోర్ట్ చేస్తూ ఆనంద్ రంగనాథన్ గారు ఈ మధ్య 9 క్వశ్చన్స్ వేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి అందులో. కరెక్ట్. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జుడిషియరీని మన కోర్టులు ఏ విధంగా ఇప్పటికి కూడా ఇంకా బ్రిటిష్ మానసికత నుంచి బయటికి రాలేదో, ఈ ప్రాసెస్ సిస్టమ్ అంతా ఎందుకు ఇప్పటికి కూడా ఇంకా పాచుబట్టి ఒక విధమైనటువంటి గబ్బిడాల కొంపల్లా తయారవుతున్నాయో చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు జే సాయి దీపక్ దీని గురించి ఆయన మాట్లాడాడు. అలాగే మనకు ఎంఆర్ వెంకటేష్ ఆయన ఆల్రెడీ ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు మళ్ళీ 2వ పుస్తకం రిలీజ్ చేయబోతున్నాడు. రిటైనింగ్ బ్యాలెన్స్ అని ఒకటి రాశాడు. తర్వాత ఇప్పుడు జుడిషియరీ మీద ఇంకో పుస్తకం తీసుకొస్తున్నాడు. ఇలాగే చాలా మంది ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తున్నారు. సంజీవ్ సాన్యాల్ ప్రభుత్వంలో ఉంటూ కూడా ఆయన ప్రశ్నించడం అనేది చాలా విశేషం. అలాగే క్రమేపీ వీళ్ళని ఛాలెంజ్ చేసేటువంటి వాయిసెస్ ఈరోజు వినపడుతుంది. గతంలో దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఇమ్మీడియట్ గా వాళ్ళని కోర్టు ధిక్కార చట్టం కింద వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు ఎవరు భయపడట్లేదు. భయపడకుండా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ప్లస్ సోషల్ మీడియాలో ఎవరు ఆపలేదు. అటువంటిప్పుడు వాళ్ళు నిజంగా వాడు తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు జుడిషియరీకి ఉంది. మనం చూసాం ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ వస్తే కనుక ఎన్ని కట్టల నోట్లు దొరికినాయి. అతను ఈరోజు ప్రయాగరాజ్ లో హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నాడు. అతని మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిన పాప అనుభవం. అది సివిల్ గవర్నమెంట్ దీని మీద చట్టాన్ని జడ్జిల మీద ఎటువంటి చర్య తీసుకోకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్తుంది. మరి మీరేమైనా చర్య తీసుకున్నారా? ఏమి చేయలేదు. ఇంకా మిగిలింది ఏంటి? అతన్ని ఇంపీచ్ చేయడం తప్ప ఇంకేం మిగలేదు కదా. ఎంతమందిని ఇంపీచ్ చేయగలరు? ప్రతి అంశం కూడా మనకు పార్లమెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉందా? మీలో కరెక్షన్ మెకానిజం ఎక్కడుంది? ప్లస్ మనకు ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ప్రతి జడ్జి కూడాను తన ఆస్తుల జాబితాని పబ్లిక్ గా అనౌన్స్ చేయాలి. వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, జడ్జి అవ్వకముందు ఎంత ఆస్తులు ఉన్నాయి, జడ్జి అయిన తర్వాత ఎన్ని ఆస్తులు వచ్చినాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. ఎంతమంది జడ్జిలు ఇస్తున్నారు? ఇవ్వని వాళ్ళని మీరు ఏమైనా ప్రాసిక్యూట్ చేయగలుగుతున్నారా? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోగలుగుతున్నారు? ఏమీ లేదే. కరప్షన్ కేసులో ఇరుక్కుని ఉన్నటువంటి జడ్జిలు క్లియర్ కట్ గా కరప్షన్ తెలిసిన తర్వాత కూడా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేశారా? వాళ్ళ మీద ఏమైనా ప్రాసిక్యూషన్ జరిగిందా? వాళ్ళని జ్యుడిషియల్ నుంచి తీసేశారా? ఏమీ లేదే. అసలు మన చట్టసభల్లో ఇంపీచ్ చేసినటువంటి జడ్జిలు ఎంతమంది ఉన్నారు? సో అందుకని ఎవరి అధీనంలో లేనిటువంటి సంస్థ, ఎవరికి వాళ్ళు జవాబుదారి కానటువంటి సంస్థ, ప్రజలచే ఎన్నుకోబడనటువంటి సంస్థ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఈరోజు జుడిషియల్. కాబట్టి మన ప్రభుత్వాలు, మన యంత్రాంగం అంతా కూడాను ఈ దేశ అభివృద్ధి కోసం ఎంత కృషి చేసినా ఎవరో కేసు వేస్తే కనుక ఆ కేసు వల్ల ఆ మొత్తం ప్రాసెస్ ని కుంటుపడేలాగా చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు కోర్టుల దగ్గర ఉంది. కాబట్టి దాంతో మన ఎకానమీ దెబ్బతింటోంది. ఈ దేశంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నమ్మకం పోయింది. అందుకనే మన దేశంలో పెట్టుబడులు రావలసినంత మోతాదులో రావట్లేదు. ఇది అర్థం చేసుకోండి. అందుకని సంజీవ్ సాన్యాల్ చెప్పింది చాలా కరెక్ట్. అది మనం కూడా దీని గురించి యాక్చువల్గా ఫుల్ షోనే చేసాం మనం. ఇది ఇండియా టు భారత్ అన్నది. అప్పుడు మనం తీసుకున్న లైన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషన్ పేరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం, కానీ దీంట్లో భారతీయత లేదు. 1935 బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదో ఉందో దాన్నే కొద్దిగా అటు ఇటు మార్పులు చేసి మనం ఇప్పుడు తీసుకొచ్చాము. దాంట్లో భారతీయత లేదు. భారతీయ కాన్స్టిట్యూషన్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది మనకు. ఇన్ఫాక్ట్ ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే ముందర మనకు చాలా మంది అంబేద్కర్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి అరవడం మొదలు పెడతారు. అంబేద్కర్ గారే రాజ్యసభలో నిలబడి నాకు పర్మిషన్ ఇస్తే ఈ కాన్స్టిట్యూషన్ తగలబెట్టే వాళ్ళలో నేను మొదటి వాడిని అని చెప్పి ఆయన అడిగారు, మరి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు వీటన్నిటికీ, ఈ అంశాలన్నిటికీ మైనారిటీకి సంబంధించి ఎందుకు ఒప్పుకున్నావు అంటే, నాకు మెజారిటీ లేదు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కావచ్చు లేదా డ్రాఫ్టింగ్ కమిటీలో కానీ, కాంగ్రెస్ మెజారిటీ ఉంది, వాళ్ళు నిర్ణయించారు, నన్ను ఊరికే అక్కడ బొమ్మలా పెట్టారు అంతేగాని నా ప్రమేయం లేదు ఈ నిర్ణయాలు. చాలా స్పష్టంగా చెప్పారు అంబేద్కర్. ఆర్టికల్ 370ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జవహర్లాల్ నెహ్రూ షేక్ అబ్దుల్లాని
అంబేద్కర్ గారి దగ్గర పంపిస్తే, నా దేశ వనరులు కావాలి నీకు, నా దేశం సైన్యం నిన్ను వచ్చి రక్షించాలి, కానీ నా దేశం నీ రాష్ట్రంలో నీ స్టేట్ లో ఏమి చేయలేము, మేము ఒక అంగుళం కూడా భూమి కొనలేము, అటువంటి చట్టం నీకు కావాలని అడుగుతున్నావా? ఈ దేశానికి నేను లా మినిస్టర్ గా ఉన్నంత వరకు దీన్ని ససేమిరా ఒప్పుకోను అని చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్. కానీ ఆర్టికల్ 370 ఇంప్లిమెంట్ అయిందా లేదా? కాబట్టి ఇది అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పే వాళ్ళకి 2-3 అంశాలు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అంబేద్కర్ గారే చట్టాన్ని తగలబెడతానని చెప్పినటువంటి వ్యక్తి, ప్లస్ అంబేద్కర్ గారికి ఇష్టం లేకపోయినా చాలా అంశాలు దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ దీంట్లో పొందుపరిచారు. ఈ 2-3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 75 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలి. మనకు ఈ చట్టం, ఈ రాజ్యాంగం మనకు 75 ఏళ్లలో మనం మంచి చేసిందా, చెడు చేసిందా, ఏ అంశాలు మంచి చేసినాయి అవి ఉంచుకుందాం, ఏ అంశాలు మనకు ఇబ్బంది కలిగించినాయి, ఏవి మనకు సమస్యకు పరిష్కారం ఇవ్వట్లేదు, ఇంకా పెద్ద సమస్యలు తెచ్చిపెడుతోంది, ఆ అంశాలను ఎలా మార్చుకోవాలి, ఇవి దీని గురించి విస్తృతమైన దేశంలో చర్చ ఉండాలి. అన్ఫార్చునేట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడాను స్టేటస్ కో మెయింటైన్ చేయడానికో వాళ్ళ శక్తిని అంతా ఉపయోగిస్తుంది. మన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మన పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, మన జ్యుడిషియరీ కావచ్చు. ప్రజల్లో చైతన్యం వచ్చి దీని గురించి మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది. మార్పు లేనంత వరకు రమారమి 1.5-2% మన జీడిపి తక్కువగానే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి 6.5-7% జీడిపిని మనము 8-8.5-9 దగ్గర తీసుకెళ్లాలంటే ముందర ఈ జ్యుడిషియరీ ఎఫిషియన్సీ తీసుకురావాలి. కాంట్రాక్ట్స్ అన్నదానికి తక్కువ ఉప్పు ఏదో ఒకటి నిర్ణయం చాలా తొందరగా వచ్చే దిశగా మన కోర్టులు వ్యవహరించాలి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాన్ని నాచితే లాభం లేదు. చట్టాన్ని త్వరితగతిన ఇంప్లిమెంట్ చేసేటువంటి అవయం ఏదైనా ఉందంటే అది కోర్ట్స్. మీరు చట్టసభలో చట్టాలు చేసినా కానీ కూడా అక్కడ మీకు వచ్చి ఇరుక్కుపోతే ఏం చేస్తారు? అందుకని జ్యుడిషియరీ రిఫార్మ్ అయ్యేంత వరకు మనం పెద్ద దేశంగా ఎదగలేను అని సంజీవ్ సానియాల్ గారు చెప్పింది 100% నేను ఏకీభవిస్తాను. ఓకే గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగా మార్పు ఎక్కడో చోట మొదలు కావాల్సిందే, ప్రక్షాళన జరగాల్సిందే. అందుకే చాలా మంది పెద్ద పెద్ద ప్రొఫైల్స్, హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఎక్కడో చోట మార్పు మొదలు కావాలి, అది భవిష్యత్తులో జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు. న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలంటే ఏం చేయాలి, అలాగే NH టీవీ నుంచి, నేషనల్ స్టాప్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా తప్పకుండా అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ NH టీవీ. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.